సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పుడుచిరలో పంటకుంట నిర్మాణానికి పవన్ భూమి పూజ చేశారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. జన సైనికులు కష్టకాలంలో అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇక ఎన్నికల్లో వచ్చిన గెలుపుతో దేశం మొత్తం ఏపీ వైపే చూసిందని, అందుకు కారణం కష్టకాలంలో అండగా నిలిచిన జన సైనికులే కారణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను. నేను మనుషుల్లో గెలుపుని విజయం డబ్బుని లెక్కించను. కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు, కష్ట సమయంలో మీరు నిలబడ్డారు, బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. అంటే ఏం లేదు, అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదిక పైన నాయకులందరూ తెగించి రాగలరు. కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే 175కి మనం 164 సీట్లు కొట్టగలిగాం. 21 పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యమైన విజయంగా దేశం తలతిప్పి చూసిన విజయం అది. అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయినంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు.